ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతి ఉదయం మీకు అందించబడుతున్నటువంటి కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, దేవుడు నాకు ఏ వాక్కు ఇస్తారని ఎదురు చూస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి దినము ఆయన మనతో మాట్లాడి ఆయన ఆత్మీయ ఆహారాన్ని మనకు పెట్టి ఆనాడు ఇశ్రాయేలీలను ఆకాశం నుండి కురిపించినటువంటి మన్నాతో పోషించిన దేవుడు ఈ దినాల్లో కూడా అంచె దినాల్లో ఉన్న మనలను, అపాయకరమైన దినాల్లో ఉన్న మనలను దేవుడు తన ఆత్మీయ ఆహారం అనే మన్నా పెట్టి మనల్ని పోషిస్తున్న గొప్ప దేవుడు. కాబట్టి మనలను పోషించే దేవుని వాక్యం, మనలను ధైర్యపరిచే దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతని ఘనపరచెదను. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదిగో అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు. ఎవరు అంటే యేసు రక్తములో కడగబడిన మల్లను గూర్చి, యేసయ్య బిడ్డలుగా ఉన్న మల్లను గూర్చి ప్రభువే మన కొరకు ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యములో దేవుడు కొన్ని వాగ్దానాలు కూడా ఇస్తున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తున్నాను. ఎందుకంటే దేవునిని ప్రేమించడం వలన మనకు కొన్ని అపాయాలు తప్పుతాయి. దేవునిని ప్రేమించడం వల్ల కొన్ని ఆపదలు తప్పుతాయి. ప్రేమ అనేది మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ కొంతకాలమే, భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే, తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము దేవుని ప్రేమించగలిగినట్లయితే మనలను దేవుడు ఎలాంటి అపాయ స్థితిలో నుంచైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితిలోంచైనా తప్పించే దేవుడు. అంతేకాదు ఆయన నామమును ఎరిగిన వారిని మనలను ఆయన ఘనపరుస్తానని మరొక్కసారి మనలను హెచ్చరిస్తున్నాడు. ఆయనను ప్రేమించడం అంటే యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్తారు, ఇదిగో నన్ను ప్రేమించడం అంటే నా ఆజ్ఞలు గైకొనివాడే నన్ను ప్రేమిస్తాడు. అంతేకాదు నా ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో ఆ వారిని తండ్రి కూడా ప్రేమిస్తాడు. దేవుడు మనలను ప్రేమించాలంటే మనము దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడే మనకు ఎలాంటి బలహీన సమయములైనా, ఎలాంటి ఆపద పరిస్థితులైనా, ఎంతటి కోర్టు సమస్యలైనా, ఎంతటి ఇరుకు ఇబ్బందులైనా దేవుడు తప్పించి రక్షించగల సమర్థుడు. ఆనాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించారు. అంటే వారు దేవునిని ప్రేమిస్తున్నారు. వారు మరణమే ఎదురైనా పర్లేదు, దేవుని ఆజ్ఞలు మాత్రమేమో విడిచిపెట్టమని వారు అగ్నిగుండములోనికి పడద్రోయబడిన అగ్ని బలము రెండంతలుగా ఉన్న అగ్ని బలము ఎదుట వారు తప్పించబడ్డానికి కారణం దేవుడు వారిని ప్రేమించే దేవుడు. అంతేకాదు వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని అగ్నిలో నుంచి తప్పించాడు. ఆ భయంకరమైన మరణస్థితిలోంచి దేవుడు తప్పించాడు. కాబట్టి నీ ఎదుటన్నటువంటి అగ్నిగుండం లాంటి సమస్యలు ఏదైనా, అగ్నిగుండం లాంటి శోధనలే కనుక నీ ఎదుట ఉన్నా, లేదు ఈ శోధన ద్వారా మరణమే నాకు ప్రాప్తి అని అనుకున్నా, దేవుని ఆజ్ఞలను మాత్రము నువ్వు గైకొనడం మానవద్దు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావో నీవు దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో నీ ఎదుట అగ్ని లాంటి సమస్యలోంచి దేవుడు ఆనాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలను తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఘనపరుస్తారు. ఆనాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడని ఆనాటి నెబుకద్నెజరు రాజు చెప్పినట్లుగా నీవు కూడా దేవుని నామాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఘనపరచు. ఏ స్థితిలో ఉన్న ఘనపరచు. నీ ఆఫీసులో, ఉద్యోగంలో, నీ వ్యవసాయంలో, నీ చదువులో, నీ పనిపాటుల్లో దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభించు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, రాజులతో సహితము నేను కూర్చుండబెట్టే దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఘనత కొరకు ఎదురు చూడాలంటే, దేవుడు నీ ఎదుటున్న సమస్యలు తప్పించాలంటే ఒక చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా,
నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ దినం మాతో మాట్లాడుతున్నావు. అతడు నేను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతను ఘనపరచదును. ఇదిగో ఎందరైతే నిన్ను ప్రేమిస్తూ నీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారో యేసయ్య, వారి ఎదుటటువంటి ప్రతి సమస్యను తప్పించండి, ప్రతి శోధన విడిపించండి, ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి. ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే నీ నామం నిమిత్తం అవమానాలు భరిస్తున్నారో ప్రభా, వారిని మీరు ఘనపరచమని ప్రార్థిస్తున్నాను. వారి స్థితిగతులు మీరు ఘనముగా చెయ్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ వాగ్దానం వినిచిన వారికి అయ్యా వారి జీవితంలో నెరవేర్చండి. ఈ వాగ్దానం ఎందరైతే అనేక మంది షేర్ చేస్తున్నారో వారందరికీ నీ ఆశీర్వాదాలు, నీ ఘనత, నీ ప్రేమ వారి మీద బహుగా కుమ్మరించమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.